పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ సైతం ఎమ్మెల్యేను అభినందించారు. ఇంతకీ గల్లా మాధవి తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎందుకు ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు? లెట్స్ వాచ్. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు అండగా నిలబడ్డమంటే కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని నిరూపించారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో ఉన్నటువంటి వివక్షతను రూపుమాపుతూ వారికి గౌరవప్రదమైనటువంటి జీవనోపాధిని కల్పించేటువంటి దిశగా ఆమె అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తన పిఏగా ఒక ట్రాన్స్జెండర్ను నియమించుకొని రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొన్ని వారాల క్రితం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించినటువంటి గ్రివెన్స్ కార్యక్రమంలో భాగంగా గల్లా మాధవి ట్రాన్స్జెండర్ల సమస్య గురించి చర్చించారు. ఆ సమయంలో వారి జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల గురించి ఆమె ఆరా తీశారు. ఈ క్రమంలోనే వర్షిణి అనేటువంటి ట్రాన్స్జెండర్ ఉద్యోగం కోసం ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. వర్షిణి బీకాం పూర్తి చేశారు. ఉన్నత విద్యావంతురాలు అయినప్పటికీ సామాజిక వివక్ష కారణంగా సరైనటువంటి ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్నట్లుగా గమనించిన ఎమ్మెల్యే ఆమెను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆమెను తన పర్సనల్ అసిస్టెంట్గా నియమించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. మార్పు మన నుండే మొదలవ్వాలి అన్నదానికి గల్లా మాధవి నిదర్శనమని, వివక్ష లేని సమాజం దిశగా ఇదొక గొప్ప అడుగని ఆమెను ప్రశంసించారు. సాధారణంగా ట్రాన్స్జెండర్లు ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. చదువుకున్నా కూడా సమాజం చూసేటువంటి చూపు వల్ల వారికి తగిన గుర్తింపు లభించదు. ఈ నేపథ్యంలో గల్లా మాధవి తన పిఏగా వర్షిణిని నియమించుకోవడం ద్వారా ప్రతిభకు లింగభేదం లేదు అని నిరూపించారు. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిగత సిబ్బందిలో ఒక ట్రాన్స్జెండర్కు చోటు కల్పించడం వల్ల ఇతర సంస్థలు, నాయకుల్లో కూడా సానుకూల మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ట్రాన్స్జెండర్లు అంటే కేవలం వేడుకల్లోనో లేక సిగ్నల్స్ దగ్గర కనిపిస్తారనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. కానీ వారికి సరైనటువంటి అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని గల్లా మాధవి నమ్మారు. పదవులంటే కేవలం అధికారం చెలాయించడం కాదు, సామాజిక మార్పుకు ఒక సాధనమని మాధవి చాటి చెప్పారు. ఎంతోమంది ఆదర్శంగా నిలిచినటువంటి ఈ నిర్ణయం ఇతర ప్రజాప్రతినిధుల్లో కూడా ఆలోచన రేకెత్తిస్తుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయంపై రాజకీయ వర్గాలు, ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.